Academy. Good evening everyone. Welcome to Harish Academy. Today we will discuss February month 2026 current affairs in detail. ఇక ఇవాల్టితో మన కరెంట్ అఫైర్స్ సెషన్లో భాగంగా వరుసగా కన్సిక్యూటివ్ 12th మంత్ కరెంట్ అఫైర్స్లోకి ఎంటర్ అవుతా ఉన్నామండి. ఇక ఇవాల్టి టాపిక్స్ మనము ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ ఒక వెరీ ఇంపార్టెంట్ స్కీమ్, కంప్యూటర్ దీదీ కా దుకాన్ స్కీమ్. కంప్యూటర్ దీదీ కా దుకాన్ స్కీమ్ 2026. ఈ స్కీము ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో విలేజ్ ఏరియాస్లో ఉండే ఉమెన్కి ఎకనామిక్ ఎంపవర్మెంట్ కల్పించాలి. ఈ రూరల్ ఏరియాస్లో ఉండే మహిళలకి ఆర్థిక చైతన్యం, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చెయ్యాలి అని చెప్పేసి రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిన ఒక ఇంపార్టెంట్ స్కీమ్. మరి ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ స్కీమ్ నేమ్ కంప్యూటర్ దీదీ కా దుకాన్ స్కీమ్. మరి ఇక్కడ దీదీ అంటే ఏంటి? దీదీ అంటే హిందీలో, దీదీ అంటే తెలుగులో చెప్పాలి అంటే సోదరి, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, అక్క జనరల్గా. సో అంటే మన విలేజ్ ఏరియాస్లో ఉన్న మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలి. ఫస్ట్ ఇక్కడ కొద్దిగా మనము తెలుసుకోవాల్సింది, అసలు ఇండియాలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకి జీవన ఉపాధి, రూరల్ ఏరియాస్లో ఉన్న ఉమెన్కి లైవ్లీవుడ్ ఆపర్చునిటీస్ కల్పించడానికి ఏమైనా స్కీమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటీవల మీరు చూస్తే కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసిన ఎకనామిక్ సర్వేలో తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి 2 స్కీమ్స్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది తెలంగాణని. ఏ స్కీమ్కి సంబంధించి? లఖ్పతి దీదీ అనే పథకం బాగా అమలవుతా ఉంది తెలంగాణలో. అలానే తెలంగాణలో నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం బాగా అమలవుతా ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ లఖ్పతి అంటే ఏంటి? దీదీ. లఖ్పతి అంటే ప్రతి సోదరిని కూడా, ప్రతి ఉమెన్కి, ప్రతి మహిళని లక్షాధికారి చేయాలి, సంవత్సరానికి 1 లక్ష, కనీసం 1 లక్ష ఆదాయం వచ్చేలా చూడాలి అని చెప్పేసి ఆ స్కీమ్ని NRLM కింద అమలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది కొద్దిగా NRLM గురించి తెలుసుకున్న తర్వాత ఈ స్కీమ్ గురించి తెలుసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ ఇంపార్టెంట్. నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ ఇండియాలో విలేజ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి జీవన ఉపాధి, గ్రామీణ పేదరికాన్ని తొలగించడం కోసం 2010లో ఈ స్కీమ్ని అనౌన్స్ చేశారు. 2010లో దీన్ని ప్రకటించారు, కానీ అఫీషియల్గా మాత్రం అధికారికంగా 2011లో లాంచ్ చేశారు. 2011లో. అయితే దీన్ని 2016లో నేమ్ చేంజ్ చేయడం జరిగింది. 2016లో ఈ పథకాన్ని దీన్ దయాల్ అంత్యోదయ యోజన నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్గా పేరు మార్చడం జరిగింది. మరి ఎప్పుడైనా ఒక స్కీమ్ వార్తల్లో ఉన్నప్పుడు దీన్ని ఎవరు అమలు చేస్తూ ఉన్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ. మరి ప్రస్తుతం మనకి గ్రామీణ అభివృద్ధి మంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఉన్నారు. శివరాజ్ సింగ్ చౌహాన్. మరి ఇప్పుడు ఈ కంప్యూటర్ దీదీ కా దుకాన్ స్కీమ్ విషయానికి వస్తే, లాస్ట్ ఇయర్ మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. రూరల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ యూనిసెఫ్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది. రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, యూనిసెఫ్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్, యూనిసెఫ్ సంస్థతో 3 ఇయర్స్ పాటు, 3 ఏళ్ల పాటు అగ్రిమెంట్ కుదుర్చుకునింది. మరి ఆ అగ్రిమెంట్లో భాగంగా వీళ్ళు గ్రామాలలో, విలేజెస్లో ఈ దీదీ సెంటర్స్ని, కంప్యూటర్ సెంటర్స్ని ఓపెన్ చేస్తారు. అంటే ఎవరైతే విలేజెస్ ఏరియాస్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలు ఉంటారు కదా, వాళ్ళు గనక ఒక డిగ్రీ కానీ, ఒక ఇంజనీరింగ్ కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళకి ఇట్లా కంప్యూటర్ సెంటర్స్, అంటే ఈ విధంగా అయితే మీ సేవ సెంటర్లు ఉంటాయి కదా, అలాంటి సెంటర్స్ ఏర్పాటు చేస్తారు. తద్వారా ప్రజలు సర్వీసెస్ కోసం మనము ఆ సెంటర్స్కి వెళితే వాళ్ళకు కూడా ఆదాయం వస్తుందన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే మీ సేవా సెంటర్ లాంటివి, బట్ రూరల్ ఏరియాస్లో ఉండే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి. సో మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ మెయిన్గా ఏ మంత్రిత్వ శాఖ అంటే రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ యూనిసెఫ్కు చెందిన యువాహ్ అనే ఒక ఫౌండేషన్తో ఒప్పందం కుదుర్చుకునింది. యూనిసెఫ్కి చెందిన యువా అనే ఒక ఫౌండేషన్ 3 ఇయర్ అగ్రిమెంట్. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, రైట్? మరి ఇక ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎవరు ఈ సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేసుకోవడానికి అర్హులు అంటే 18 నుంచి 29 ఇయర్స్ మహిళలు. 18 నుంచి 29 ఇయర్స్ మహిళలు. మరి ఇప్పుడు ఈ యొక్క స్కీమ్ని
5 స్టేట్స్లలో 5 రాష్ట్రాలలో ప్రయోగాత్మకంగా అమలు చేయబోతా ఉన్నారు. 5 స్టేట్లలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా అమలు చేయబోతా ఉన్నారు. ఆ 5 స్టేట్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్. మరి ఇప్పుడు ఇవాళ వార్తల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్లో అయితే దీన్ని ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఏపీలోని గుంటూరు డిస్టిక్ తాడికొండ మండలంలో అమలు చేయబోతా ఉన్నారు. సో డిగ్రీ ఇంజనీరింగ్ చదివిన యువతకు అవకాశం. సో ఇది అండి. మరి ఈ స్కీమ్ని అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో 2500 గ్రామీణ మహిళల్ని లక్పతి దీదీలుగా తయారు చేయాలి అన్నది ఉద్దేశం. సో మనకి ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సరిపోతుందండి. ఇక్కడ మరి ఓవరాల్గా ఈ స్కీమ్ వల్ల 35 lakh ఉమెన్, 35 లక్షల మంది ఉన్నత విద్య చదివిన మహిళలు లబ్ధి కలగబోతా ఉంది వాళ్ళకి. దే ఆర్ గోయింగ్ టు బెనిఫిట్. సో ఈ స్కీమ్ మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మరి ఇంకొకటి తెలుసుకోవాల్సింది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, డిజి లక్ష్మి అనే ఒక స్కీమ్. డిజి లక్ష్మి సేమ్ ఇలాంటిదే ఇది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో ఉంటారు కదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు, ఈ స్వయం సహాయక సంఘాల మహిళలు, డ్వాక్రా గ్రూప్ మహిళలు, ఆ పట్టణ ప్రాంతాల్లో నివసించే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళల కోసము డిజి లక్ష్మి పథకాన్ని లాంచ్ చేసింది. ఇందులో భాగంగా కామన్ సర్వీస్ సెంటర్స్ని, అగైన్ ఇవి కూడా కంప్యూటర్ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి ఉపాధి కలుగుతుంది అనమాట, ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో మరి ఈ డిజి లక్ష్మి పథకం కింద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏజ్ క్రైటీరియా, వయస్సు ఎంత అర్హతగా నిర్ణయించింది అంటే జనరల్గా 21 నుంచి 40 ఇయర్స్ అండి. 21 నుంచి 40 ఏళ్ళ మధ్య ఉన్న మహిళలు అప్లై చేసుకోవచ్చు. బట్ కొన్ని సోర్సెస్ అయితే 21 నుంచి 45 ఇయర్స్ అని కూడా మెన్షన్ చేస్తూ ఉన్నాయి. బట్ ఎనీవే 21 నుంచి 40 అని గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా లింకప్ చేసుకుంటే మనకు సరిపోతుందండి. నెక్స్ట్ వన్, శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ విమానాశ్రయం. శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ ఎయిర్పోర్ట్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు టుడే పంజాబ్ స్టేట్కి వెళ్ళారు. పంజాబ్ స్టేట్లో భాగంగా పంజాబ్లోని జలంధర్ జిల్లాలో ఉన్న అదంపూర్ ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అక్కడ అయితే అదంపూర్ ఎయిర్పోర్ట్కి న్యూ నేమ్ పెట్టడం జరిగింది, కొత్త పేరు పెట్టడం జరిగింది. సో ఆ కొత్త పేరుని మోడీ గారు అక్కడ ఆవిష్కరించారు. ఆ అదంపూర్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ ఎయిర్పోర్ట్కి న్యూ నేమ్ని రిలీజ్ చేశారు. సో ఆ నేమే శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ ఎయిర్పోర్ట్. ఇది మనకి ఫ్యాక్ట్ ఓరియంటేషన్లో ఇది సరిపోతుంది. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈయన ఎవరు? ఈయన పంజాబ్కి చెందిన ఒక సెయింట్, అంటే ఒక స్వామీజీ టైపు సెయింట్, సోషల్ రిఫార్మర్ అని చెప్పవచ్చు. అంటే చాలా సమాజంలో సంస్కరణలు తీసుకొని వచ్చాడు, ఈక్వాలిటీ, సమానత్వం కోసం అలా పోరాడారు. సో ఇవాళ 649th బర్త్ యానివర్సరీ ఆఫ్ సెయింట్ గురు రవిదాస్ జీ, 649వ జయంతి ఆయనది. సో ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు పంజాబ్లోని లుధియానాలో ఉన్న హల్వారా ఎయిర్పోర్ట్కి కొత్త టర్మినల్ బిల్డింగ్ని లాంచ్ చేశారు. కొత్త టర్మినల్ బిల్డింగ్, ఇక్కడ టర్మినల్ బిల్డింగ్ అంటే ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక మౌలిక వసతి, ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే ఇప్పుడు మనకి కదా కొత్త బస్ స్టాండ్ టర్మినల్స్ నిర్మిస్తూ ఉంటారు అంటారు కదా, అట్లా ఒక టర్మినల్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది శ్రీ గురు రవిదాస్ మహారాజ్జీ ఎయిర్పోర్ట్, అదంపూర్, పంజాబ్. మరి ఇక మొన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం ఎకనామిక్స్ సర్వే 2025-26లో భాగంగా ఇండియా ప్రెజెంట్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్. ఇండియా వరల్డ్స్ 3rd లార్జెస్ట్ డొమెస్టిక్ ఏవియేషన్ మార్కెట్ అని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇండియాలో ప్రెజెంట్ ఎయిర్పోర్ట్స్ వచ్చేసి 2025 నాటికి 164 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నాం. 2014లో 74 ఎయిర్పోర్ట్స్ ఉండినాయి. ఇప్పుడు 2025 నాటికి 164 ఎయిర్పోర్ట్స్. నెక్స్ట్ వన్, న్యాయసేతు చాట్ బాట్. న్యాయసేతు అనే ఒక చాట్ బాట్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, కేంద్ర న్యాయ మరియు జస్టిస్ మంత్రిత్వ శాఖ, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ న్యాయసేతు అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు ఆధారిత చాట్ బాట్ని లాంచ్ చేసింది. చాట్ బాట్ అంటే ఒక మెసేజింగ్ ప్లాట్ఫామ్ లాంటిదండి. చాట్ బాట్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఏఐ ఆధారంతో పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేస్తే మనకి చాట్ బాట్స్ ఉంటాయి. ముఖ్యంగా
ఆ చాట్ బాట్లలో మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనకి ఇమ్మీడియట్గా వస్తుంది. ఉదాహరణకు ఈ చాట్ జీపీటీ అనుకోండి, ఇవన్నీ కూడా చాట్ బాట్ లాంటివి. చాట్ బాట్ అంటే ఒక మెసేజింగ్ ప్లాట్ఫామ్. సో ఇప్పుడు న్యాయ సేతు చాట్ బాట్ అనే దాన్ని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ లాస్ట్ మంతే లాంచ్ చేసింది, January 1st. ఇవాళ వార్తల్లో ఉంది. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అసలు. ఇక లా మినిస్టర్ వచ్చేసి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ఉన్నారు ప్రజెంట్. ఇక మరి ఈ చాట్ బాట్ అనేది వాట్సాప్లో ఉంటుంది. వాట్సాప్లో టెలీలా రూపంలో, టెలీలా అనే ఒక పేరుతో, టెలీలా అనే పేరుతో ఈ చాట్ బాట్ కనిపిస్తుంది. సో మనము సెల్ ఫోన్లో ఒక నెంబర్ని సేవ్ చేసుకుంటే ఆ నెంబర్ని సేవ్ చేసుకొని హాయ్ అని పెడితే మనకి అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది అసలు ఈ న్యాయ సేతు చాట్ బాట్ అంటే ఏంటి. ఇక్కడ మీరు చూడంగానే తెలుగులో వివాహ సమస్యలపై సలహాలు ఇచ్చే AI చాట్ బాట్. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, మ్యారేజ్ ఇష్యూస్ అయినా, ఎవరైనా డివోర్స్ విడాకులు తీసుకోవాలనుకున్నా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదంటే క్రిమినల్ డిఫెన్స్, కార్పొరేట్ లా, వాణిజ్యానికి సంబంధించిన వివాదాలు, ట్రేడ్ డిస్ప్యూట్స్ ఉన్నా, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, కుటుంబ సమస్యలున్నా, రకరకాల సమస్యలున్నా కూడా మనకి అవసరమైన న్యాయ సలహాలు, అవసరమైన లీగల్ ఎయిడ్, లీగల్ అడ్వైజెస్ కావాలి అంటే ఈ న్యాయ సేతు చాట్ బాట్లో మనం హాయ్ అని మెసేజ్ పెడితే మనకి క్వశ్చన్స్ అడుగుతుంది. మీకు ఎటువంటి హెల్ప్ కావాలి అంటే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది న్యాయ సేతు చాట్ బాట్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏ నెంబర్ని సేవ్ చేసుకోవాలంటే, నెంబర్ అనవసరం అండి, బట్ ఎనీవే వీ డోంట్ నీడ్ ఇట్ యాక్చువల్లీ, బట్ ఎనీవే గుర్తుంచుకోండి 7217711814 అనే నెంబర్ను సేవ్ చేసుకొని ఆ నెంబర్కి హాయ్ అని పెడితే మనకి అవసరమైన సలహాలు ఇస్తుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మరి ఈ చాట్ బాట్స్ ఇటువంటివి. ఇంకొక చాట్ బాట్ కూడా వార్తల్లో ఉంది. ఇటీవల మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. రిపబ్లిక్ డే సందర్భంగా మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ స్టేట్స్కి పెసా ర్యాంకింగ్లు ఇచ్చింది. పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ పెసా ర్యాంకింగ్లు ఇచ్చింది. ఏ రాష్ట్రాలలో, ముఖ్యంగా ఏ రాష్ట్రాలలో ఈ యొక్క పెసా చట్టం అమలవుతా ఉందని చెప్పేసి ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఆ సందర్భంగా పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ రిపబ్లిక్ డే సందర్భంగా 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంచం అనే ఒక చాట్ బాట్ని లాంచ్ చేసిందండి. పంచం అనే ఒక చాట్ బాట్, ఇది కూడా AI చాట్ బాట్, కృత్రిమ మేధస్సు చాట్ బాట్. ఇక్కడ పంచం అంటే పంచాయత్ అసిస్టెన్స్ అండ్ మెసేజింగ్ చాట్ బాట్. అసిస్టెన్స్ అంటే సహాయము, సహకారము. మరి ఇది పంచాయతీ రాజ్కి సంబంధించినది. మరి ఏంటి అసలు ఈ పంచం చాట్ బాటు? ఇండియాలో లోకల్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఈ యొక్క దాన్ని ఏమంటారు, మనకి గ్రామ సభలు కావచ్చు, లోకల్ బాడీసు. మరి ఈ స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాలి అంటే ఆ యొక్క లోకల్ బాడీస్కి అవసరమైన డేటా కావాలి, సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, రైట్, ఇన్ఫర్మేషన్ కావాలి. మరి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా పొందగలుగుతాయి ఈ యొక్క లోకల్ బాడీస్ అంటే, ఈ పంచం చాట్ బాట్లో సెంట్రల్ గవర్నమెంట్తో ఈ లోకల్ బాడీస్ లింకప్ అవుతాయి. సో ఈ యొక్క లోకల్ బాడీస్లో ఉన్న సర్పంచులు, వార్డు మెంబర్లు అవసరమైన సలహాలు ఆ చాట్ బాట్లోకి వెళ్తే మొత్తం డేటా, వాళ్ళకి అవసరమైన సమాచారం అంతా కూడా వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, పంచం చాట్ బాట్ పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ. సో ఇట్లా ఏదైనా ఒక స్కీమ్ వార్తల్లో ఉన్న, ఒక చాట్ బాట్ వార్తల్లో ఉన్న మనం తెలుసుకోవాల్సింది దాని గురించి డీటెయిల్గా ఆబ్జెక్టివ్స్. ఫర్ ఎగ్జాంపుల్ NRL స్కీమ్ గురించే మనం తెలుసుకున్నాం ఇందాక, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. డైరెక్ట్గా అడుగుతాడు, పంచం చాట్ బాట్ ఏ మంత్రిత్వ శాఖ, NRLM ఏ మంత్రిత్వ శాఖ, రూరల్ డెవలప్మెంట్. మరి NRLM అనేది కేంద్ర ప్రభుత్వ పథకమా లేదంటే కేంద్ర ప్రాయోజిత పథకమా, సెంట్రల్ స్కీమా లేదా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమా అంటే ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే ఏంటి, ఈ పథకాన్ని అమలు చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా ఫండ్స్ ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ టెరిటరీస్ కూడా ఫండ్స్ యాడ్ చేయాలి. అట్లా మనకి ఐడియా ఉండాలా, ఎకానమీలో వెళ్ళిపోతాయి. నెక్స్ట్ వన్ అగైన్ మరొక ఇంపార్టెంట్ అప్లికేషన్ యాప్, AI ఆధారిత జననీ మిత్ర యాప్. AI బేస్డ్ జననీ మిత్ర యాప్. జననీ మిత్ర, ఇక్కడ పేరులోనే జనని అంటే మాత, తల్లి, మదర్. మరి ఈ యాప్ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మదర్స్, ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్, గర్భిణీ స్త్రీల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడం కోసం లాంచ్ చేసిన ఒక అప్లికేషన్, ICT, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అప్లికేషన్. మరి ఏంటి అసలు ఇది? ఇండియాలో ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకుంటే, ప్రెగ్నెంట్ లేడీస్ ఏ విధంగా పోషకాహారం తీసుకుంటా ఉన్నారు, వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ అందుతా ఉందా లేదా అని చెప్పేసి
తెలుసుకోవడం కోసం, న్యూట్రిషియస్ ఫుడ్ అందించడం కోసం ఐసిడిఎస్ అనే ఒక ముఖ్యమైన స్కీమ్ ఉంది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ స్కీమ్, ఐసిడిఎస్ స్కీమ్. ఈ ఐసిడిఎస్ పథకం కింద ఈ యొక్క గర్భిణీ స్త్రీలకు కావచ్చు, బాలింతలకు కావచ్చు, వీళ్ళకి చిన్నపిల్లలకి పౌష్టికాహారం ఇస్తూ ఉంటారు. ఇక మనము నేషనల్ న్యూట్రిషన్ మిషన్ లాంచ్ చేసాము గతంలో. సో మరైతే స్టిల్ వీళ్ళు పోషకాహారం తీసుకోవడంలో విఫలమవుతూ ఉంటారు. న్యూట్రిషియస్ ఫుడ్ వీళ్ళకి సరిగా అందదు. అప్పుడు వీళ్ళకి రక్తహీనత, ఎనీమియా ప్రాబ్లం ఇటువంటివి వస్తుంది. సో మనము ఎనీమియా, రక్తహీనత ఇటువంటివి ఉన్నప్పుడు, కాన్పులు జరిగినప్పుడు మాత మరణాలు జరుగుతాయి. మెటర్నల్ మోర్టాలిటీ అంటే ఏంటి? గర్భిణీ స్త్రీలు కాన్పు ఇవ్వగానే మరణిస్తూ ఉంటారు దురదృష్టవశాత్తు. మెటర్నల్ మోర్టాలిటీ రేటు, అటువంటి వాటిని తగ్గించాలి అంటే ఇటువంటి అప్లికేషన్స్ అవసరమా అని చెప్పేసి హైదరాబాద్కు చెందిన ఏఐజీ హాస్పిటల్ కొన్ని సంస్థలతో కలిసి ఈ అప్లికేషన్ని డెవలప్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఫస్ట్, దానికంటే ముందు, ఈ యాప్ కంటే ముందు ఫస్ట్ ఇండియాలో మెటర్నల్ మోర్టాలిటీ రేటు, మాతా మరణాలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పేసి మనం ఇటీవల ఎకనామిక్ సర్వే హైలైట్స్ తెలుసుకున్నప్పుడు ఒక లైన్ చదివి వదిలాం. నేను చెప్పాను కదా, సందర్భం వచ్చినప్పుడు ఇండియాలో మెటర్నల్ మోర్టాలిటీ రేటు లెవెల్స్ ఎలా ఉన్నాయో కొద్దిగా తెలుసుకుందామని చెప్పేసి. సో సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు తెలుసుకోవాలా. సో ఎకనామిక్ సర్వే 2025-26 ఏమని హైలైట్ చేసింది అంటే, ఇండియాలో 1990 నుంచి మాతా మరణాలు అనేవి 86% తగ్గినాయి. 1990 నుంచి మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఇండియాలో 86% రెడ్యూస్ అయ్యింది. ఇక అలానే ఇండియాలో అండర్ 5 మోర్టాలిటీ రేటు అంటే 5 ఏళ్లలోపు చిన్నారుల మరణాలు కూడా 78% తగ్గినాయి 1990 నుంచి తీసుకుంటే. అలానే 1990 నుంచి తీసుకుంటే నియోనాటల్ మోర్టాలిటీ రేటు అంటే ఇక శిశు మరణాలు 70% తగ్గాయి. 1990 నుంచి ఇండియాలో నియోనాటల్ మోర్టాలిటీ రేటు 70% డిక్లైన్ అయింది, రెడ్యూస్ అయ్యింది. ఈ హైలైట్స్ రాసుకోండి. ఇది ఎకనామిక్ సర్వే హైలైట్ చేసింది ఈ ఇన్ఫర్మేషన్. ఇక మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు ఈ జననీ మిత్ర యాప్. ఇందాకనే మనం దీని యొక్క ఉద్దేశం తెలుసుకున్నాము. టు మానిటర్ ద న్యూట్రిషియస్ ఫుడ్ ఇంటేక్ లెవెల్స్ బై ప్రెగ్నెంట్ లేడీస్. సో మరి ఈ యాప్ని డెవలప్ చేసింది హైదరాబాద్కు చెందిన ఏఐజీ హాస్పిటల్ మరియు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఢిల్లీ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఐఐటి ఢిల్లీ. సో ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే అందుబాటులోకి రాబోతా ఉంది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఐసిడిఎస్ స్కీమ్ ఆధ్వర్యంలో బాల సంజీవనిని అమలు చేస్తూ ఉన్నారు. అదే తెలంగాణ గవర్నమెంట్ అయితే ఆరోగ్య లక్ష్మి పథకం అమలు చేస్తూ ఉంది. ఈ పథకాల ద్వారా న్యూట్రిషియస్ ఫుడ్ అందజేస్తూ ఉన్నారు ఆల్రెడీ. సో మరి వీళ్ళు చేయాల్సిందల్లా జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, మనకి అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ చాట్ బాట్స్ ఈ యొక్క యాప్స్ ఎలా పనిచేస్తాయి అంటే, ప్రెగ్నెంట్ లేడీస్, గర్భిణీ స్త్రీలు వాళ్ళు తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఫుడ్ని ఫోటో తీసి ఆ జననీ మిత్ర యాప్లో అప్లోడ్ చేస్తే ఆ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది ఆ ఫుడ్లో ఎంత క్యాలరీస్ ఉన్నాయి, ఎన్ని ప్రోటీన్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో ఇదే అండి ఏఐ ఆధారిత జననీ మిత్ర యాప్. మరి ఈ యాప్ని డెవలప్ చేయడం కోసము ఈ ఏఐజీ హాస్పిటల్ ఈ సంస్థలతో కలిసి ఎయిమ్ అనే ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశాయి. ఎయిమ్ అంటే అలయన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ మెడ్టెక్. అలయన్స్ అంటే కూటమి, అంతే కదా. ఇందులో ఇవన్నీ సంస్థలు కలిసి ఉన్నాయి కాబట్టి కూటమి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వైద్య రంగంలో కృత్రిమ మేధస్సుని ఉపయోగించడం కోసం ఏర్పాటైన కూటమి అని వస్తుంది ఎయిమ్ ఫౌండేషన్. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా సునేత్రా పవార్. మొన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. మొన్నటి వరకు మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న అజిత్ పవార్ గారు దురదృష్టవశాత్తు ఫ్లైట్ యాక్సిడెంట్లో మరణించారు అని చెప్పేసి. సో ఇప్పుడు మహారాష్ట్రకి ఫస్ట్ ఉమెన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అజిత్ పవార్ గారి వైఫ్ సునేత్రా పవారు, ఈమె పదవీ బాధ్యతలు స్వీకరించారు, ప్రమాణ స్వీకారం చేశారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మరి వీళ్ళ పార్టీ వచ్చేసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఎన్సిపి. ఈ ఎన్సిపి అనేది యాక్చువల్లీ 1999లో ఏర్పాటైంది. 1999లో
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శరద్ పవారు, పిఏ సంగ్మా అనే ఒక వ్యక్తి, పిఏ సంగ్మా కొంతమంది మరొకరితో కలిసి ముగ్గురు ఏర్పాటు చేశారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఆ ఎన్సిపి పార్టీ చీలిపోయింది, అంటే లైక్ రాజకీయాల కోసము. సో ఇప్పుడు ప్రజెంట్ మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వము మహాయుతి గవర్నమెంట్, అధికార ప్రభుత్వం ఏది అంటే కొయిలీషన్, కూటమి, మహాయుతి. ఆ మహాయుతిలో బీజేపీ ఉంది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, మొన్నటి వరకు అజిత్ పవార్, శరద్ పవార్ది ఒక వర్గం ఉంది. మొన్నటి వరకు ఎన్సీపీ పార్టీకి చీఫ్గా అజిత్ పవార్ ఉన్నారు, ఇప్పుడు ఈమె మేబీ చీఫ్ అవుతుంది. ఇక శివసేన కూడా చీలిపోయింది కదా. శివసేనకి, ఈ మహాయుతిలో శివసేనకి ఎవరున్నారు అంటే అధ్యక్షత ఏక్నాథ్ షిండే, ప్రస్తుతం మహారాష్ట్రకి చీఫ్ మినిస్టర్గా దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఉన్నారు. ఇక మహారాష్ట్ర గవర్నర్ విషయానికి వస్తే ఆచార్య దేవవ్రత్, ఇక ఈమెని డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు. నెక్స్ట్ వన్, తంజావూరులోని గ్రాండ్ చోళా మ్యూజియంలో 125 అడుగుల రాజరాజ చోళా విగ్రహం. తమిళనాడు గవర్నమెంట్ తంజావూరులోని గ్రాండ్ చోళా మ్యూజియంలో 125 ఫూట్ రాజరాజ చోళా స్టాచ్యూని ఏర్పాటు చేయాలని చెప్పేసి డెసిషన్ తీసుకునింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చోళా కింగ్డమ్ తమిళనాడుని పరిపాలించింది. సో తమిళనాడు గవర్నమెంట్ ఈ చోళా కింగ్స్ని గౌరవించాలి అని చెప్పేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంది. సో అంటే కల్చర్ని ప్రోత్సహించడం, సంస్కృతిని ప్రోత్సహించడం. మరి ఇక్కడ ఫస్ట్ చోళుల విషయానికి వస్తే, చోళులు మనకి మిడివల్ హిస్టరీలో వస్తారు, మనం చదువుకుంటాం మిడివల్ చరిత్రలో, మధ్యయుగ భారతదేశ చరిత్రలో 9th నుంచి 13th సెంచరీ, అంటే 9th నుంచి 13th సెంచరీ వరకు చోళులు పరిపాలించారు. చోళా కింగ్డమ్కి ఫౌండర్ ఎవరు? విజయలాయ ఫౌండర్, వ్యవస్థాపకుడు. చోళులు చాలా ఫేమస్, ముఖ్యంగా లోకల్ గవర్నమెంట్స్ ఇండియాలో. మనం ఇప్పుడు ఏదైతే స్థానిక సంస్థలు 73వ రాజ్యాంగ సవరణ చట్టం 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఫాలో అవుతా ఉన్నామో, ఒక విధంగా చెప్పాలి అంటే ఆ స్థానిక సంస్థలు అద్భుతంగా అభివృద్ధి చెందినది ఎవరి కాలం అంటే చోళా కింగ్డమ్. తంజావూరు బృహదీశ్వర టెంపుల్ గుర్తు రావాలి చోళులు అంటే. సో ఇప్పుడు రాజరాజ చోళా విగ్రహాన్ని తంజావూరులోని గ్రాండ్ చోళా మ్యూజియంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. హైట్ వచ్చేసి 125 ఫూట్. ఇక వీళ్ళు దీనికోసం తమిళనాడుకు సంబంధించిన ఒక బృందం, సెపరేట్ టీము గుజరాత్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూని, విగ్రహాన్ని సందర్శించారు. సో దాని ఆధారంగా ఇప్పుడు ఈ స్టాచ్యూని ఏర్పాటు చేయబోతున్నారు. 56.41 crore, 56.4 కోట్లతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక మనకి మెయిన్గా తెలుసుకోవాల్సింది, ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం, వరల్డ్స్ టాలెస్ట్ స్టాచ్యూ అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఎంత దీని హైట్ అంటే 182 మీటర్స్. అడుగుల్లో చెప్పాలంటే, ఫూట్లలో చెప్పాలంటే 597 ఫూట్. మరి స్టాచ్యూ ఆఫ్ యూనిటీని ఎవరు తయారు చేశారంటే, ఈ శిల్పి ఎవరు అంటే మనం డిస్కస్ చేసుకున్నాం, రామ్ వి సుతార్. ఆయన రీసెంట్గా మరణించారు కదా, శిల్పి. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. తెలంగాణ ఆపరేషన్ స్మైల్లో 5582 మంది చిన్నారులకు విముక్తి. మనకి ఇటువంటి ఆపరేషన్స్ వార్తల్లో ఉన్నప్పుడు మనం జస్ట్ తెలుసుకోవాల్సింది, ఈ స్కీమ్ ఈ ఆపరేషన్ దేనికి సంబంధించినది. సో ఆపరేషన్ స్మైల్ అనేది తెలంగాణ గవర్నమెంట్, ముఖ్యంగా తెలంగాణ పోలీసు లాంచ్ చేసి కండక్ట్ చేసే ఒక ఆపరేషన్. ముఖ్యంగా తెలంగాణలో చిల్డ్రన్, గర్ల్స్ చిల్డ్రన్ కావచ్చు, బాయ్ చిల్డ్రన్ ఎవరైతే తప్పిపోతూ ఉంటారో వాళ్ళు సమ్టైమ్స్ మిస్ అయిపోయి పేరెంట్స్ నుంచి మిస్ అయిపోతారు. సో వాళ్ళని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి చేర్చాలి అని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఆపరేషన్ స్మైల్ని జనవరి మంత్ అంతా కండక్ట్ చేసింది. ఇందులో భాగంగా 5582 మంది చిల్డ్రన్ని లైక్ ఆ ముప్పు నుంచి, ఆ యొక్క ట్రాఫికింగ్ జరుగుతుంటుంది కదా, బాలురు కావచ్చు, బాలికలలో ఎక్కువగా చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంటుంది, పిల్లల అక్రమ రవాణా, దాని నుంచి తప్పించడం జరిగింది. మనకి ఆ స్టాట్స్ అవసరం లేదండి, ఎంతమంది బాలికలు ఉన్నారు అవన్నీ మనకి అనవసరము. జస్ట్ ఆపరేషన్ స్మైల్ తెలంగాణ. సో ఇక చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసి 1098, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098. ఇక అదే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే
మిస్సింగ్ కిడ్నాప్ అయిన గర్ల్స్ని రక్షించడం కోసం, తప్పిపోయిన అలానే కిడ్నాప్కు గురైన బాలికలను గుర్తించడం కోసం ఆపరేషన్ ట్రేస్ అనే దాన్ని కూడా గతంలో లాంచ్ చేసింది, మనం డిస్కస్ చేసుకున్నాం. ఆపరేషన్ ట్రేస్. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ స్మారక పురస్కారం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి రావి నారాయణ రెడ్డి నేషనల్ మెమోరియల్ అవార్డు. మరి ఇక్కడ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఈయన సుప్రీంకోర్టు మాజీ జడ్జి తెలంగాణ వ్యక్తి. సో ఈయనకి ఇప్పుడు రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారాన్ని ఇవ్వాలి అని చెప్పేసి తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ నిర్ణయం తీసుకునింది. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ఈ అవార్డుని రేపు తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా హైదరాబాద్లోని బంజారా హిల్స్లోని లోటస్ పాండ్లో ఈ అవార్డుని ఈయనకి ఇవ్వబోతా ఉన్నారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది రావి నారాయణ రెడ్డి గారు అంటే ఈయన సిపిఐ లీడర్. ముఖ్యంగా తెలంగాణ రైతుల సాయుధ పోరాటంలో తెలంగాణ రైతుల కోసం కృషి చేసిన లీడరు రావి నారాయణ రెడ్డి గారు. నెక్స్ట్ వన్ అగైన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్. తెలంగాణ అసిస్టెన్స్ ఫర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ట్యాగ్స్ అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేసిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు. తెలంగాణ స్పోర్ట్స్ సెక్టార్ని డెవలప్ చేయాలి, క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఒక ఏఐ ఆధారిత కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది. నిన్న ఎవరు లాంచ్ చేశారంటే తెలంగాణ చీఫ్ సెక్రటరీ సిఎస్ రామకృష్ణారావు గారు సెక్రటరియేట్లో లాంచ్ చేశారు. మరి ఇక్కడ ట్యాగ్స్ అంటే మనం ఆల్రెడీ అబ్రివేషన్ ఇందాక చెప్పాం, ట్యాగ్స్ TAGS. సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ ప్లాట్ఫామ్. మరి ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ప్రస్తుతం తెలంగాణలో స్పోర్ట్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి సీఎం కప్ 2వ ఎడిషన్ జరుగుతూ ఉంది. చీఫ్ మినిస్టర్ కప్ ఎన్నవ ఎడిషన్? 2వ ఎడిషన్. మరి చీఫ్ మినిస్టర్ కప్ 2వ ఎడిషన్ January 17th మొదలైంది. February 23 నెక్స్ట్ ఈ మంత్ February 23 వరకు జరుగుతుంది. మరి సీఎం కప్ ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. 5 లెవెల్స్లలో గేమ్స్ జరుగుతాయి. విలేజ్ లెవెల్, గ్రామ స్థాయి, మండల్ లెవెల్, తర్వాత కాన్స్టిట్యుయెన్సీ లెవెల్ అంటే నియోజకవర్గ స్థాయి, 4th లెవెల్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్, 5th లెవెల్ వచ్చేసి స్టేట్ లెవెల్. సో విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిన్న ప్రజలకి ఎలక్ట్రిక్ సైకిల్స్ని సప్లై అందించింది. సో ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా గిన్నిస్ రికార్డులోకి ఎంటర్ అయింది. సో నిన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు పేదల సేవలో ప్రోగ్రాంలో భాగంగా చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో, కుప్పం కాన్స్టిట్యుయెన్సీలో ప్రజలకి ఎలక్ట్రిక్ సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. సో 24 అవర్స్లో 24 గంటల్లో 5555 ఎలక్ట్రిక్ సైకిల్స్ని పంపిణీ చేశారు. సో గిన్నిస్ రికార్డ్ ఎక్కింది. సో దిస్ స్మాల్ థింగ్, అంటే దీనివల్ల పొల్యూషన్ని తగ్గించవచ్చు అన్న ఉద్దేశం అంతే. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. సన్రైజ్ రంగాలకు ఆర్థిక సహాయం అందించడానికి చక్రా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సన్రైజ్ సెక్టార్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని అందించడం కోసం చక్రా అనే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని లాంచ్ చేసింది. చక్రా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదండి. ఈ సన్రైజ్ రంగాలు అనేవి తప్పకుండా వార్తల్లో ఉంటాయి. ఇటువంటివి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి 14 రంగాలు ఉంటాయి. వీటి సహాయంతో ఈ సన్రైజ్ సెక్టార్స్ హెల్ప్తో నెక్స్ట్ 2 to 3 డికేడ్స్లో రాబోయే 20 నుంచి 30 ఏళ్లలో మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వాటాని పెంచాలి, మన తయారీ రంగంలో వాటాని పెంచాలి అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రకటించారు. సో మరి ఇప్పుడు ఆ సన్రైజ్ సెక్టార్స్ కోసం లాంచ్ చేసిన ఈ చక్రా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏంటి? ఫస్ట్ ఆ సన్రైజ్ సెక్టార్స్ అంటే ఏంటివి? 14 రంగాలు కదా. ఉదాహరణకు రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, బ్యాటరీ స్టోరేజు, గ్రీన్ హైడ్రోజను, ఇలాంటివన్నీ కూడా సన్రైజ్ సెక్టార్స్ వస్తాయండి. సన్రైజ్ సెక్టార్స్ కింది 14 గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు ఈ చక్రా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వీటికి అవసరమైన సపోర్టు, అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తుంది. మరి 2030 కల్లా
2030 కల్లా ఈ యొక్క సన్ రైజ్ రంగాలు 100 lakh crore పైగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని సేకరించే అవకాశం ఉంది. 2030 కల్లా ఈ సన్ రైజ్ సెక్టార్స్ అనేవి 100 lakh crore పైగా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ఎస్బీఐ చెప్తా ఉంది. సో ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే దీని హెడ్ క్వార్టర్స్ ముంబై, మహారాష్ట్ర. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి సౌర చక్రాలను అంచనా వేయడానికి కొత్త మార్గాన్ని కనుగొన్న ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు. ఐఐటి కాన్పూర్కి చెందిన రీసెర్చర్స్ ప్రొఫెసర్స్ ఈ యొక్క సోలార్ సైకిల్స్ని ఎగ్జాక్ట్గా ఎస్టిమేట్ చేయడం కోసం, సోలార్ సైకిల్స్ని ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయడం కోసం, అంచనా వేయడం కోసం, గుర్తించడం కోసం ఒక న్యూ వేని డెవలప్ చేశారు. సో ఇక్కడ ఫస్ట్ సోలార్ సైకిల్స్ అంటే ఏంటివి? సౌర చక్రాలు తెలుగులో చెప్పాలంటే. మనకి సన్ అంటేనే జనరల్గా సన్స్ అట్మాస్ఫియర్ నుంచి సౌరగాలులు, సోలార్ విండ్స్, సోలార్ స్టోమ్స్, సౌర తుఫానులు, సోలార్ ఫ్లేమ్స్ అంటే ఈ యొక్క సౌర వేడి గాలులు, అంటే సూర్యుడి యొక్క అట్మాస్ఫియర్ నుంచి విడుదలయ్యే వేడి గాలులు ఇవి రిలీజ్ అవుతూ ఉంటాయి. మరి ఇవి చాలా హార్మ్ఫుల్, వీటి వల్ల నెగిటివ్ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈ సోలార్ విండ్స్ వచ్చినప్పుడు మనము జనరల్గా వివిధ కంట్రీలు స్పేస్లో ఏర్పాటు చేసే శాటిలైట్లు కావచ్చు, భూమి మీద ఉన్న పవర్ గ్రిడ్స్కి ఈ సోలార్ విండ్స్, సౌర తుఫానులు తాకినప్పుడు అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో వాటిని స్టడీ చెయ్యాలి అని చెప్పేసి మనము గతంలో ఆదిత్య L1 మిషన్ని లాంచ్ చేసాం. అమెరికాకు చెందిన నాసా కొన్ని మిషన్స్ని లాంచ్ చేసింది. ఈవెన్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒక మిషన్ని లాంచ్ చేసింది. సో ఆ మిషన్ల సహకారంతో, ఆ మిషన్లు పనిచేస్తూ ఉంటాయి కదా, ఆ మిషన్లు కలెక్ట్ చేసిన డేటా ఆధారంగా ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్స్ ఒక మోడల్ని, ఒక మెథడ్ని కనుగొన్నారు. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది సౌర చక్రం అంటే ఏంటి, సోలార్ సైకిల్ అంటే జనరల్గా ఇది ఒక పీరియడ్ ఆఫ్ 11 years. ఇది 11 ఏళ్ళ సైకిల్, 11 ఏళ్ళ పాటు ఒక సైకిల్ అనమాట. ఈ 11 ఏళ్ళ పాటు ప్రతి 11 ఏళ్ళకు ఒకసారి సోలార్ యాక్టివిటీ జరుగుతుంది. సోలార్ యాక్టివిటీ అంటే ఈ యొక్క సౌర చర్యల ద్వారా ఈ సోలార్ విండ్స్, సోలార్ స్టోర్మ్స్, సౌర తుఫానులు అటువంటి విడుదలవుతూ ఉంటాయి. సో వాటిని ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేసి అంచనా వేయాలి. సో గుర్తుపెట్టుకోండి, సోలార్ సైకిల్ అంటే ఇట్స్ 11 year సైకిల్, 11 ఏళ్ళ సైకిల్. మరి గత 30 ఏళ్ళ నుంచి, ముఖ్యంగా 1996 నుంచి 2025 వరకు డేటాను కలెక్ట్ చేశారు. రెండు మిషన్ల ఆధారంగా డేటాను కలెక్ట్ చేశారు. ఒకటి సోహో అనే శాటిలైట్ ఒక డేటా కలెక్ట్ చేసింది. మరి సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ అనేది కూడా డేటాని కలెక్ట్ చేసింది. ఇక్కడ సోహో శాటిలైట్ అంటే సోలార్ అండ్ హీలియోస్పియరిక్ అబ్జర్వేటరీ. ఈ సోహో మిషన్ని 1995లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు అమెరికాకు చెందిన నాసా కలిసి లాంచ్ చేశాయి ఈ సన్ యొక్క అట్మాస్ఫియర్ని స్టడీ చేయడం కోసం. అలానే సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ అనేదాన్ని 2010లో అమెరికాకు చెందిన నాసా లాంచ్ చేసింది సన్ని స్టడీ చేయడం కోసం. ఇక ఇండియా విషయానికి వస్తే, ఇండియా ఏం లాంచ్ చేసింది? ఆదిత్య L1 కదా, ఆదిత్య L1ని PSLV C57 మిషన్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. PSLV C57 రాకెట్ ద్వారా. ఇందులో 7 పేలోడ్స్ ఉంటాయి కదా, 7 పేలోడ్స్. మరి ఇక్కడ ఇట్లా సన్ని స్టడీ చేయడం కోసం వివిధ దేశాలు లాంచ్ చేసిన మిషన్స్. ఇక్కడ షార్ట్ కట్ అండి, గుర్తుంచుకోండి. ఆదిత్య L1 అంటే PSLV రాకెట్ అని గుర్తుపెట్టుకోండి. C57 ఇక్కడ 7ని గుర్తుపెట్టుకోండి. వాడు ఆప్షన్లలో ఆదిత్య మిషన్ని ఏ రాకెట్ని ఉపయోగించి లాంచ్ చేశారంటే PSLV C53, 52, 54, 57 అట్లా ఇచ్చాడు అనుకో, మనకి అంత ఈజీ గుర్తుండదు. కానీ 7 అని మనకి 7 సప్తరథ సారథి అంటారు కదా, జనరల్గా సూర్యుడిని కావచ్చు, సన్నని సప్తరథ సారథి. మనకి సాహిత్యంలో సప్తరథ సారథి లాగా వస్తూ ఉన్నాడు. సో సప్త అంటే 7. సో 7 అని అట్లా గుర్తుపెట్టుకోండి. సప్త గుర్రాలపై సూర్యుడు ఆగమనం చేశాడు అంటారు కదా, రైట్? సో అట్లా గుర్తుంటే మనకి ఈజీగా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక 7 పేలోడ్లు, అగైన్ పేలోడ్స్ కూడా సప్తరథ సారథి, సప్త గుర్రాలు, సూర్యుడు, 7 అని గుర్తుపెట్టుకోండి. మైండ్లో ఈజీగా గుర్తుండిపోతుంది.
సో ఇలాంటి టెక్నిక్సే అండి మనకి ఎగ్జామ్లో చిన్న చిన్న టెక్నిక్సే. ఎగ్జామ్లో ఒక 0.5 1 మార్క్తో కూడా ప్రిలిమ్స్లు మిస్ అవుతూ ఉంటాం. అవి టైంకి ఇలాంటివి గుర్తురావు. మనం ఎన్నిసార్లు చదివినా, ఒక్కోసారి ఆదిత్య L1 మిషన్ను ఏ రాకెట్ ద్వారా లాంచ్ చేసామని ఎన్నిసార్లు చదివినా ఒక్కోసారి గుర్తురావు ఎగ్జామ్లో. అవి ఎన్నిసార్లు చదివినా కానీ మైండ్లో ఒక టెక్నిక్ కనుక అట్లా గుర్తు పెట్టుకుంటే, ట్రిక్ ఈజీగా గుర్తొస్తుంది. సో ఇట్లా అండి. IIT కాన్పూర్. నెక్స్ట్ వన్, ఆపరేషన్ హెరోఫ్ 2.0. ఆపరేషన్ హెరోఫ్ 2.0ని లాంచ్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ. బలూచిస్తాన్ ఏంటి, మనం లాస్ట్ ఇయర్ నుంచి న్యూస్లో చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ టైంలో బలూచిస్తాన్ ఆర్మీ ఎక్కువగా న్యూస్లో ఉంది. ఈ బలూచిస్తాన్ అనేది యాక్చువల్లీ పాకిస్తాన్లో భాగము, పాకిస్తాన్లో ప్రాంతమే. కానీ బలూచిస్తాన్ని వాళ్ళు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు ఏం అడుగుతా ఉన్నారు, మాకు సపరేట్ కంట్రీ కావాలి, ఒక దేశం కావాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో పాకిస్తాన్కు చెందిన ఆర్మీ పర్సన్స్ సైనికులపైన అటాకులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆపరేషన్ హెరోఫ్ 2.0ని బలూచిస్తాన్ సరిహద్దుల గుండా లాంచ్ చేసి చాలామంది పాకిస్తాన్ సైనికుల్ని చంపేయడం జరిగింది. సో ఎవరు లాంచ్ చేశారు అంటే బలూచ్ లిబరేషన్ ఆర్మీ. మరి ఇక్కడ బలూచిస్తాన్కి క్యాపిటల్ క్వెట్టా, క్యాపిటల్ వచ్చేసి బలూచిస్తాన్కి క్యాపిటల్ క్వెట్టా. అయితే మరి ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటేనే గుర్తు రావాల్సిండేది, లాస్ట్ ఇయర్ వీళ్ళు ఒక ట్రైన్ని హైజాక్ చేశారు, ఒక ఎక్స్ప్రెస్, ఒక రైల్ని హైజాక్ చేసి చాలామందిని చంపేశారు. జాఫర్ ఎక్స్ప్రెస్, ఏం ఎక్స్ప్రెస్, జాఫర్ ట్రైన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి పోతా ఉంటే దీన్ని హైజాక్ చేశారు అంటే క్వెట్టా, బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి పాకిస్తాన్లోని పెషావర్కి వెళ్తూ ఉంటే వీళ్ళు హైజాక్ చేశారు. అట్లా మనకు గుర్తుంటే అట్లా మనం ఒకసారి లింక్ చేసుకోవాలా. ఇక అది జరిగిన తర్వాత అమెరికా డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఫారిన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా కూడా ప్రకటించింది, విదేశీ ఉగ్రవాద సంస్థగా. అంటే అది పాకిస్తాన్కి ఫేవరిజం, పాకిస్తాన్కి సహాయం చేసినట్టే ఆ విధంగా చేయడం ద్వారా. నెక్స్ట్ వన్, టైమ్స్ బి స్కూల్ ర్యాంకింగ్ 2026. టైమ్స్ బి స్కూల్ ర్యాంకింగ్ 2026 ఇందులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అగ్రస్థానం లభించింది. టైమ్స్ బి స్కూల్ అంటే బి అంటే బిజినెస్ స్కూల్, ఈ యొక్క బిజినెస్ ఎడ్యుకేషన్కి సంబంధించిన టైమ్స్ బి స్కూల్ ర్యాంకింగ్స్లలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ IIFT టాప్ ప్లేస్లో నిలిచింది. టాప్ 100 బి స్కూల్స్ ఇన్ ఇండియా, భారతదేశంలోని టాప్ 100 బిజినెస్ స్కూళ్ళల్లో ఫస్ట్ ప్లేసు. సో మరి ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వచ్చేసి కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ కింద ఉండే ఒక అటానమస్ ఇన్స్టిట్యూట్. ఈ యొక్క పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక స్వయం ప్రతిపత్తి అంటే దానికంటూ కొన్ని అధికారాలు ఉంటాయి. అటానమస్ ఇన్స్టిట్యూట్ ఇది 1963లో ఏర్పాటైంది. దీనికి క్యాంపస్లు ఢిల్లీలో ఉంది, కోల్కతా వెస్ట్ బెంగాల్, కాకినాడ ఆంధ్రప్రదేశ్, గుజరాత్ గిఫ్ట్ సిటీలో దీనికి క్యాంపస్లు ఉన్నాయి. సో ప్రజెంట్ మనకి కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్గా పీయూష్ గోయల్ గారు ఉన్నారు. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ ఛాంపియన్ ఎలెనా రైబాకినా. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 టెన్నిస్ టోర్నమెంట్ ఉమెన్స్ సింగిల్స్ విన్నర్గా కజకిస్తాన్ కంట్రీకి చెందిన ఎలెనా రైబాకినా నిలిచింది. ఈమె ఫస్ట్ టైం ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ని గెలుచుకునింది, తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ని గెలుచుకునింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ మెల్బోర్న్లో జరిగింది, ఆస్ట్రేలియా. మరి ఫైనల్లో వరల్డ్ నెంబర్ 1 ప్రపంచ నంబర్ 1 మహిళా టెన్నిస్ ప్లేయర్ బెలారస్ కంట్రీకి చెందిన అరీనా సబలెంకాని ఓడించి టైటిల్ని గెలుపొందింది. ఈమెకి ఇది ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. ఓవరాల్గా రెండవ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్. గతంలో వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ని గెలుపొందింది. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం ఇటీవల డిస్కస్ చేసుకున్న టాపిక్. ఇటీవల మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్కి సంబంధించి. బుద్ధిస్ట్ డైమండ్ ట్రయాంగిల్ యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో ఇది జాయిన్ అయింది. మరి ఈ బుద్ధా డైమండ్ ట్రయాంగిల్ ఏ స్టేట్లో ఉంది, కామెంట్ సెక్షన్లో ట్రై చేయండి. ఇక టెంటేటివ్ లిస్ట్లో అంటే ఏంటి, తాత్కాలిక జాబితాలో ఎన్ని ఉన్నాయి ఇండియా నుంచి, అది ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్కి సమాధానం, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్
ఇండియాలో బాగా వెనుకబడి ఉన్న జిల్లాలను, ఆకాంక్షాత్మక జిల్లాలని అభివృద్ధి చేయడం కోసం 2018లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది 112 డిస్ట్రిక్ట్స్ని కవర్ చేస్తుంది. 49 ఇండికేటర్స్, 49 ప్రామాణికాలు, 5 థీమ్స్, 5 రంగాలు. ఇక ఆస్పిరేషనల్ బ్లాక్స్ 513 బ్లాక్స్ని కవర్ చేస్తుంది, 513 బ్లాక్స్ని. 40 ఇండికేటర్స్, 40 ప్రామాణికాలు, ఇది కూడా 5 థీమ్స్. ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ని 2023 జనవరిలో మోడీ గారు లాంచ్ చేశారు. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. కంప్యూటర్ దీదీ కా దుకాన్ స్కీమ్ 2026, శ్రీ గురు రవిదాస్ మహారాజ్ జీ ఎయిర్పోర్ట్ పంజాబ్, న్యాయ సేతు చాట్బాట్ లా అండ్ జస్టిస్ మినిస్ట్రీ, ఏఐ ఆధారిత జననీ మిత్ర యాప్, మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సునేత్రా పవార్, తంజావూరులోని గ్రాండ్ చోళా మ్యూజియంలో 125 అడుగుల రాజరాజ చోళ విగ్రహం, ఆపరేషన్ స్మైల్ తెలంగాణ, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కారం, తెలంగాణ అసిస్టెన్స్ ఫర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఏఐ బేస్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్, గిన్నిస్ రికార్డులోకి ఎక్కిన చిత్తూరు జిల్లా, సన్ రైజ్ రంగాలకు ఆర్థిక సహాయం అందించడానికి చక్రా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎస్బీఐ, సౌర చక్రాలను అంచనా వేయడానికి కొత్త మార్గం ఐఐటి కాన్పూర్, బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆపరేషన్ హెరోఫ్ 2.0, టైమ్స్ బీ స్కూల్ ర్యాంకింగ్ 2026, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ అగ్రస్థానం, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఉమెన్స్ సింగిల్స్ విన్నర్ ఎలినా రైబాకినా. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.